ఓవైపు బాణుడు దంచి కొడుతున్నాడు, మరోవైపు ఎన్నికల ప్రచార హోరు. సో జోరుగా నడుస్తుంది తెలంగాణ ఎన్నికల పోరు. సో ఈసారి పార్లమెంట్ ఎన్నికలు 17 స్థానాలకు ఈసారి పూర్తి స్థాయి హోరాహోరీగా జరుగుతుంది. టీఆర్ఎస్ మాత్రం 16 స్థానాల్లో తమదే విజయం అంటూ కూడా చెప్తున్నారు. ఇక తెలంగాణ అంతటా ఒక ఎత్తు అయితే గ్రేటర్ హైదరాబాద్ మరొక ఎత్తు అని చెప్పచ్చు. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ళ ఈ 4 పార్లమెంట్ స్థానాలు అన్ని పార్టీలకి చాలా కీలకం. అయితే ఈసారి ప్రత్యేకత ఏంటంటే ప్రతిసారి కూడా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఈ పార్టీలు మాత్రమే పోటీ పడుతుంటాయి. కానీ ఈసారి ఒక యువ కెరటం వచ్చింది, అదే జనసేన పార్టీ ఈసారి బరిలో నిలిచింది. అందరూ కూడా అసెంబ్లీలోనే పోటీ చేస్తారని భావించినప్పటికీ కూడా పూర్తి స్థాయి పార్టీ క్రియాశీలకంగా లేకపోవడంతో అసెంబ్లీ బరిలో నిలవలేదు. కాకపోతే పార్లమెంట్ బరిలో మాత్రం తమ అభ్యర్థులను నిలిపి సత్తా చాటేందుకు జనసేన సిద్ధమైంది. ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు మల్కాజ్గిరి అభ్యర్థి అలాగే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మహేందర్ రెడ్డి గారిని అడిగి ప్రచారం ఏ విధంగా సాగుతోంది, విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, అన్ని పార్టీలతో పాటు ప్రచార హోరు ఏ విధంగా సాగుతుంది అనేది ఆయన్నే అడిగి ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు శుభాకాంక్షలు. ఎందుకంటే మొదటిసారి జనసేన పార్టీ నుంచి ఒక అభ్యర్థిని నిలబెట్టడం, అది మొదట సీటు మీకే లభించడం, అన్ని పార్టీలు కూడా కొంత భయాందోళనకు గురవడం, ఇవన్నీ కూడా మీ వల్ల సాధ్యమైంది. సో ముందుగా మీకు శుభాకాంక్షలు చెప్తున్నాం. అలాగే ప్రచారం ఎలా సాగుతుందంటాం? ముందుగా అందరికీ నమస్కారం అండి. నన్ను తెలంగాణ రాష్ట్రంలో జనసేన తరఫు నుంచి మొదటి అభ్యర్థిగా నన్ను ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే ప్రచారం సంబంధించిన విషయాలు గత వారం రోజుల నుంచి మేము ఏదైతే ప్రచార కార్యక్రమం మొదలుపెట్టామో ఇంటింటి ప్రచారంలో కానీ మా ప్రచార రథాల ద్వారా కానీ ఎన్నైతే విధాలుగా ఉంటుందో ప్రచారం జనాలకు విస్తృతంగా వెళ్ళడానికి విధాలుగా మేము ట్రై చేస్తూ ముందుకెళ్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా కానీ జనాలు అయితే పాజిటివ్గా మాకు రెస్పాండ్ అవుతున్నారు. ముఖ్యంగా యువత, ఆడపడుచులు, వీర మహిళలు జనసేనకు మేము ఏ తలుపు తట్టినా కానీ ఈసారి మేము మీకు ఓటేస్తామని అంటున్నారు. దానికి అనుగుణంగా మాకు చాలా సంతోషంగా కలుగుతుంది. ఎందు గురించి అంటే జనసేన పార్టీ మీరు అన్నట్టు ఇది మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తుంది. ఏదైతే రెస్పాన్స్ మాకు ప్రజల ద్వారా ముఖ్యంగా మల్కాజ్గిరికి సంబంధించిన ఓటర్ మహాశయులు అందరూ అది ఏ దానికి సంబంధించిన కాకుండా ప్రత్యేకించి మల్కాజ్గిరిలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ మహాశయులు మమ్మల్ని దీవిస్తారని ఆశిస్తున్నాము. మేము వెళ్ళినప్పుడు గిట్ట అంత మంచి మాట్లాడుతున్నారు, మాకు సపోర్ట్గా ఉంటామని వారు చెప్పడం జరుగుతుంది. సార్, ప్రధానంగా మీరు ప్రచారంలో తిరుగుతున్నప్పుడు మీ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలు ఏంటో సార్? ముఖ్యంగా చూసుకుంటే మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఏవైతే ఉన్నాయో కాలుష్యం ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, రోడ్ల సమస్యలు ఉన్నాయి. అదే మాదిరిగా కొన్ని ప్రాంతాల్లో చెరువులు కబ్జాకు గురయ్యి గత పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండొచ్చు, దానికన్నా ముందు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండొచ్చు, ప్రభుత్వాలే అంటే ఏవైతే ఇప్పటిదాకా పాలించుకుంటూ వచ్చిన ప్రభుత్వాలు దాని ద్వారా ముఖ్యంగా ఏదైతే మల్కాజ్గిరి బెల్ట్కి సంబంధించి పార్లమెంట్ సంబంధించి ఏదైతే ఏరియా ఉందో ఏరియాలో ఎప్పుడు నాయకులు వచ్చేసేసి బిఫోర్ ఎలక్షన్స్ ప్రజల గురించి ఎన్నో హామీలు ఇవ్వడం జరుగుతుంది. అది మీరు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. కానీ ఒక్కసారి వాళ్ళు దీవించినాక మళ్ళీ వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ అవి కానీ ఏ విధంగా పట్టించుకోకపోవడం అనేది ఎన్నోసార్లు మనం వింటూనే ఉన్నాం. ముఖ్యంగా ఎప్పుడైతే మేము ప్రజల్లోకి వెళ్తున్నామో ప్రజలు ఇవన్నీ వాళ్ళు ఏమైనా గొంతగమ్మ కోరికలు కూడా కోరడం లేదు. వాళ్ళు ఏవైతే బేసిక్గా కావాల్సినవి వాళ్ళకి రావాల్సినవి దానికి అనేది వాళ్ళు అడుగుతున్నారు. మేము కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మమ్మల్ని ఆశీర్వదిస్తే ఏవైతే ఇది రాష్ట్రానికి ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్స్ కావు, ఈ దేశానికి సంబంధించిన ఎలక్షన్స్. ఇవి ఎప్పుడైతే మేము టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మీరు చెప్పారు 16 సీట్లు గెలుస్తాము అని చెప్పేసి అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఫెడరల్ ఫ్రంట్కు ఇప్పుడు ఓపెన్గా బయటికి వచ్చి ఈ దేశంలో వేరే పార్టీ సపోర్ట్ చేస్తామని ఎక్కడ చెప్పలేదు. కానీ అదే మేము ఏదైతే మా కూటమి ఉందో జనసేన పార్టీ, బీఎస్పీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఇవన్నీ సుమారుగా దేశం మొత్తమే చూసుకుంటే 443 సీట్లల్లో సుమారుగా మేము 180 సీట్ల దాకా మేము పోటీ చేస్తున్నాం. 180 పైన మేము పోటీ చేయడం జరుగుతుంది. ఇందులో అక్కడ యూపీలో ఉన్న 80 సీట్లు కానీ ఇవన్నీ చూసుకుంటే మేము 180 సీట్స్ అనేది ప్లస్ మేము పోటీ చేస్తున్నాం. మాకు రేపొద్దున కేంద్ర ప్రభుత్వంలో అనేది ఆస్కారాలు మాకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడైతే మీరు అన్నట్టు 16 సీట్లు ఎక్కడ, 180 సీట్లు ఎక్కడ.
దీనికి అనుగుణంగా ఏవైతే ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. ఇదే కాకుండా ముఖ్యంగా నేను ప్రజలకు ఏం చెప్తున్నామంటే మీ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే, నన్ను మల్కాజిగిరి ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే ఏదైతే ఎంపీకి ఎవ్రీ ఇయర్ ప్రతి ఏటా 5 కోట్ల బడ్జెట్ ఉంటుంది. అంటే ఓవరాల్గా 5 సంవత్సరాలు 25 కోట్ల బడ్జెట్ ఉంటుంది. ఈ బడ్జెట్కి సంబంధించి ఓవరాల్గా నేను చెప్పిన బేసిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే వాళ్ళు చెప్తున్నారో ఇవి ఫస్ట్ 6 మంత్స్లో జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఆఫీసెస్ పెట్టి ఏవైతే ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ ఏవైతే వాళ్ళు చిన్న చిన్న ఇష్యూస్ తీసుకొస్తారో ఇవి దశల వారీగా ఈ బడ్జెట్తో అనేది స్వయంగా ఎంపీ ఆధ్వర్యంలో అనేది ఈ పనులు ఏవైతే వర్క్స్ ఉన్నాయో వాళ్ళు చెప్పినాయి ఇవన్నీ తీర్చడం జరుగుతుంది. అంతేకాకుండా నేను ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంకోటి ఉంది. ఏవైతే ఎమ్మెల్యేల గిట్ట సంబంధించి ఫండ్స్ ఉంటాయి, ఎమ్మెల్యేల గిట్ట ప్రాపర్గా ఖర్చు పెడుతురా లేదా అని తీసుకొచ్చి ప్రజలకు వివరించడం అనేది తప్పకుండా నేను చేస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ప్రతి సంవత్సరము వీరికి ఏదో బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ఇచ్చేస్తుందో దాని తర్వాత నెక్స్ట్ మార్చ్ లోపు వచ్చిన బడ్జెట్ 5 కోట్లలో ఎంత వచ్చింది, ఏ దానికి ఎంత ఖర్చు పెట్టినాము అని ఒక ఓపెన్ డయాస్ మన ఈ కాన్స్టిట్యున్సీలో ఒక మీటింగ్ పెట్టి మీడియా మిత్రుల సమక్షంలో ఈ సంబంధించిన ఇంకా ఎవరైతే మేధావులు ఉంటారో ఇంటలెక్చువల్స్ ఉంటారో వారందరినీ పిలిచి వివిధ పార్టీకి సంబంధించిన నాయకులను కూడా పిలిచి ఇది అనేది ఒక మా గుర్తు ఎంతైతే ట్రాన్స్పరెన్సీగా ఉందో ప్రతి రూపాయి అంతే ట్రాన్స్పరెన్సీగా మేము ప్రజలకు చెప్పడం జరుగుతుందో మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. సార్ మనం చూసుకుంటే మల్కాజ్గిరి చాలా పెద్ద సెగ్మెంట్, చాలా కీలకమైన సెగ్మెంట్. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తమ జెండా ఎగరేయాలని ఒక చిన్న ప్రయత్నాలు చేస్తుంటారు. కాకపోతే ఇదేంటంటే ఇటు గట్కేసర్ సైడ్ వస్తే మనకు సాఫ్ట్వేర్ రాంపల్లి అటు సైడ్ వస్తాయి, మేడ్చల్ జిల్లాకు వస్తుంది కాబట్టి ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ఇండస్ట్రియల్ ఏరియాస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి చోట్ల వాళ్ళని వీళ్ళని ఏ విధంగా మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు? అంటే ఇప్పుడు ఎక్కడైతే ఉన్నాయో ఇందులో మీరు అన్నట్టు ఇది ఒక మినీ ఇండియా అండి. ఓవరాల్గా మల్కాజిగిరి పార్లమెంట్ అనేది మినీ ఇండియా. ఇప్పుడు ఏంటంటే దీన్ని ఎక్కడ ఏరియాకు ఎక్కడ పరిస్థితులు ఇప్పుడు నేను ఏవైతే ప్రాబ్లమ్స్ అని చెప్పానో అదే మాదిరిగా ప్రజలు గిట్ట వివిధ రకాల వివిధ దాంట్లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఏదైతే దీనికి సంబంధించి వారికి వారి అవసరాలు ఒక ఎంపీ క్యాండిడేట్గా వాళ్ళకి నీడ్స్ ఏంది, వాళ్ళు పెద్దవి కానీ ఇంకోటి కానీ ఇక్కడ లేవు. వాళ్ళు అడిగేటి ఏ ప్రాంతానికి సంబంధించి ఏ ఇష్యూస్ ఉన్నా కానీ ఆ ప్రాంతానికి సంబంధించి ఆ ఇష్యూస్ అనేది ఫోకస్ చేసి దాన్ని డీప్గా స్టడీ చేసి ఏ విధంగా మనము దాన్ని సాల్వ్ చేయగలుగుతాము అనేసి అని చెప్పేసి ఒక అధ్యయనం చేసి దానికి అనుగుణంగా ఒక ప్లాన్ ఆఫ్ ప్రోగ్రామ్ ఒక ప్రణాళిక చేసుకొని అవన్నీ చేయడం అనేది మాకంటూ మా దగ్గరికి కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. డెఫినెట్గా ఇవన్నీ సాల్వ్ చేస్తాం. సార్ ప్రధానంగా చూసుకుంటే మల్కాజ్గిరిలో చాలా కీలకమైన నేతలు ఇటు మల్లారెడ్డి అల్లుడు కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇలా చాలా కీలకమైన నేతలు ఉన్నారు. సో మీరు వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఇక్కడ ముఖ్యంగా అనేది వ్యక్తులు ఎంత సీనియారిటీ ఉంది, ఎంత కీలకమైన వాళ్ళు ఉన్నారు అనేది కాదండి. ఏ పార్టీలు అనేది ఇటుగా కాదు. ఇక్కడ వ్యక్తులు అనేది మా దృష్టిలో జనసేన పార్టీ దృష్టిలో మేము ఎలా చూస్తామంటే జనాలే ముఖ్యం. ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళే ముఖ్యం. ఇప్పుడు ఏదైతే జనరల్గా మేము ఆలోచించేది ఈరోజు మేము ఫస్ట్ టైం పోటీ చేస్తున్నామో ఇవన్నీ కాదు. ఎవరైతే జనాల గురించి జనాల మధ్యలో ఉండి జనాల ప్రాబ్లమ్స్ గురించి సాల్వ్ చేస్తారో వారి గురించి సార్ట్అవుట్ చేయడానికి ఆలోచిస్తారో నిరంతరం వాళ్ళకు అందుబాటులో వండుకుంటూ ఉండేవాడే నిజమైన నాయకుడు. అంతేగాని సీనియారిటీ ఉంది, ఇంకోటి ఫైనాన్షియల్లీ వెల్ సౌండ్ ఉన్నది, దాని ద్వారా జనాలకు మేలు జరగదు. ఎందు గురించి అంటే మనం గతంలో కూడా చూసాం, ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది నాయకులను చూసాం. ఇక్కడ మేము ఎలా భావిస్తామంటే జనాలకు సంబంధించింది జనాలకు ఏం కావాలా, జనాలకు సంబంధించిన ఇష్యూస్ ఎలా సాల్వ్ చేస్తున్నాము అనేది ముఖ్యం. ఇప్పుడు నేనున్నాను గత 15 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎంబడున్నాను, ఎన్నో నేర్చుకున్నాను. ఇది పోటీ చేయడం ఫస్ట్ టైం మీరు అన్నట్టు, కానీ నాకు జనాలకు సంబంధించిన వాళ్ళకి ఏ విధంగా ఏంటి మంచి ఏంటి, వాళ్ళ నీడ్స్ ఏంది, మినిమం నీడ్స్ ఎలా ఒక నాయకుడు చేయాల్సిన బాధ్యత ఏంది, ఇవన్నీ మాత్రం నాకు బాగా తెలుసు. మీరు 15 ఏళ్ళ నుంచి అన్నారు కాబట్టి మాట్లాడదాం అనుకుంటున్నాం. మీరు ప్రజారాజ్యం చూశారు, సో జనసేనలో కంటిన్యూ అవుతున్నారు. ప్రజారాజ్యం జనసేన ఈ రెండిట్లో ఏది ది బెస్ట్గా అనిపించింది మీకు? ఏది అంటే ఇద్దరు నాయకత్వంలో ఎవరిది ది బెస్ట్ అనిపిస్తారండి? ముఖ్యంగా బేసికలీ చెప్పాలంటే మా నాయకుడు ఎన్నోసార్లు చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో ఎన్నో ప్లాట్ఫామ్స్లో చెప్పడం జరిగింది.
ప్రజారాజ్యం పార్టీలో నేను యువరాజ్యం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు అధ్యక్షునిగా నేను పనిచేయడం జరిగింది. ప్రజారాజ్యం అనేది అదొక డిఫరెంట్ పార్టీ. అప్పుడు చిరంజీవి గారు అప్పుడున్న జాయింట్ మన స్టేట్లో అదొక వేరే వర్షన్ అది. ఇకపోతే జనసేన పార్టీకి వచ్చేసేలోపు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గత 15 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. దానికన్నా ముందు నుంచి అయినా ఏంటంటే ఆయన యాక్టర్ కన్నా మెయిన్ లీడర్, ఒక గొప్ప లీడర్. ఆయన నిరంతరం ప్రజలకు ఏదో ఒకటి చేయాలని ఆయనకు ఒక తపన ఉంటుంది. దానికి అనుగుణంగానే ఆయన ముందుకెళ్తారు. అంటే చూసుకుంటూ వచ్చాను. మీరు ఆయన సినిమాలు ఏవి చూసినా కానీ అందులో ఒక ప్రజల కొరకు ఒక సందేశం ఉంటుంది. ఆయన ఏదైతే వాస్తవంగా ఉంటాడో మనిషి సేమ్ అదే విధంగా ఆయన డే టు డే అయినా కానీ ఆలోచన తపన ప్రతి నిమిషంలో కనబడుతుంది ప్రజలకు ఏదో చేయాలని చెప్పి. ప్రజారాజ్యం పార్టీకి జనసేన నాయకత్వం అధ్యక్షునికి అదే తేడా ఉంటుంది. రైట్. అయితే అన్ని పార్టీలకు సంబంధించిన అగ్రనేతలు ఇటు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, బీజేపీ నుంచి మోదీ వచ్చారు. సో అందరు అగ్రనేతలు కూడా ప్రచారంలో బిజీగా ఉన్నారు. సో మీ పార్టీ నుంచి మీ అగ్రనేత ఎప్పుడు రాబోతున్నారు? ప్రచారం ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఆల్రెడీ రేపు 4th రోజు ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఉంది. దానికి ఏదైతే మా అలయన్స్ పార్టీ ఏదైతే తెలంగాణలో ఉందో బీఎస్పీ పార్టీ నుంచి బీఎస్పీ అధినేత్రి మాయావతి అక్కగారు, అదే మాదిరిగా మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రేపు జాయింట్గా ఒక భారీ బహిరంగ సభ ఎల్బీ స్టేడియంలో ప్రచారంలో భాగంగా ఉంటుంది. అంటే సార్ ఇంకోటి ప్రధాన సమస్య వచ్చి తెలంగాణలో ఏపీలో చాలా యాక్టివ్గా ఉంది జనసేన. తెలంగాణలోకి వచ్చేసరికి యాక్టివ్గా ఉంది, కాకపోతే మనం చూపించుకోవడానికి ఇంకా అవకాశం రాలేదు. కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చింది. సో కింద స్థాయి క్యాడర్ ఏ విధంగా ఉందంటారు? ఈడ ముఖ్యంగా ఒక మాట మీ ద్వారా చెప్పదలుచుకున్నానండి. గత 3-4 నెలల నుంచి అంటే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత తెలంగాణ ప్రజలకు తీర్పిచ్చారు. అది ఎవరైనా కానీ ప్రజల తీర్పు శిరస వహించాల్సిందే. అందులో భాగంగా మేము దానికి రెస్పెక్ట్ ఇస్తాం. ఆ తీర్పు ఇచ్చినాక ఆల్మోస్ట్ 119 సీట్లలో 88 సీట్లు గెలిచారు. గెలిచినాక ఇమ్మీడియట్గా 3 monthsలో 13 మంది ఎమ్మెల్యేని ఇతర పార్టీల నుంచి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అవసరం ఏముంది తీసుకోవడానికి? అంటే ఒకే ఉద్దేశం క్లియర్గా ప్రతి ఒక్కరికి కనబడుతుంది, తెలుస్తుంది. ప్రతిపక్షం లేకుండా రాష్ట్రంలో పాలన చేయాలనేది. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. ఎందు గురించి అంటే సమస్యలు లేవనెత్తి ఆ సమస్యలే అనుకోండి మన రాష్ట్ర డెవలప్మెంట్ గురించి పాలసీస్ రూపంగా ఇట్లా తీసుకొచ్చినప్పుడు గవర్నమెంట్ చట్టసభల్లో డిస్కషన్ పెడతారు. ప్రతిపక్షం లేనప్పుడు మంచి చెడు డిస్కషన్స్ అనేది ఎలా ఉంటాయి? మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు చట్టసభలో ఏవైతే ఉన్నాయో అందులో మాట్లాడడం. కానీ అది లేకుండా ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో ఇది సరైన విధానం కాదు. అందుకే మేము జనసేన పార్టీ ప్రజల గొంతు అయ్యి తెలంగాణ ప్రజల గొంతు రూపంగా మేము రేపు పొద్దున వినిపించాలా. ఇది ఏ విధంగా ప్రజలు తీర్పిచ్చినా మేము శిరస వహిస్తాము. కానీ ముఖ్యంగా మేము ఎప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజల సమస్యల మీద మాట్లాడుతూనే ఉంటాం. జనసేన పార్టీ అనేది ముఖ్యంగా ప్రజల గొంతు జనసేన పార్టీ వినిపిస్తూనే ఉంటుంది. సార్ 2009లో కూడా మీకు సీట్ వచ్చినట్టుంది. అప్పుడు ఎందుకు అసలు మిస్ అయింది? కారణం ఏంటి అసలు? అంటే అప్పుడు ఒక 2 కారణాలు ఉన్నాయండి. ఒకటేమో నేను ప్రచారంలో పవన్ సార్ ఎంబడి నేను పల్నాడులో ఉండడం జరిగింది. అనౌన్స్ చేసినప్పుడు అక్కడ నుంచి రావడం నాకు కొంచెం టైం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఏమైందంటే అప్పుడు లాస్ట్ మూమెంట్లో జరిగింది ఇదంతా. అంటే నేను అక్కడ ఉండడము, ఇక్కడ ఇన్ టైంలో చేరుకోకపోవడము, ఇలా జరిగి అప్పుడు మిస్ అవ్వడం జరిగింది. సార్ ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చేది గెలిచినా ఓడినా మనం సమస్యల మీదే పోరాడాలి అనేది. సో ఒకవేళ మీరు గెలుస్తారనే నమ్మకం పూర్తి స్థాయిలో ఉంది. ఒకవేళ గెలిచినా ఓడిపోయినా మీ నియోజకవర్గ ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండబోతున్నారు? ఇప్పటిదాకా నేను అదే చెప్పుకుంటూ వస్తున్నాను కదా. దీన్ని మనకు ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా దానికి శిరస వహించాల్సిందే, దానికి అనుగుణంగా నాయకులు నడుచుకోవాల్సిందే. ఎందుకంటే అల్టిమేట్గా డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది ఓటర్ మహేశ్వరులు. ఓటర్లు ఏది ఇచ్చినా కానీ దాన్ని అందరూ మనం ఒబే చేయాల్సిందే. రెండోది మీరు ఏదైతే అన్నారో ఎప్పుడు జనసేన పార్టీ సిద్ధాంతమే ప్రజల్లో ఉండడం. మీరు గత 5 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఇష్యూస్ పట్ల ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక వార్డు మెంబర్ లేకున్నా కనీసం మేము గత 5 సంవత్సరాల నుంచి అక్కడ ఎన్నో ఇష్యూస్ మీద మేము బయటికి తీసుకొచ్చి మా గొంతు ద్వారా బయటికి వినిపించడం జరిగింది.
సార్ ఇంకోటి ఓవరాల్గా మన జనసేన గురించి అడుగుతున్నాను. మీరు పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు, అదే సమయంలో స్క్రీనింగ్ కమిటీలో కూడా ఉన్నారు. సో రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేనని ఏ విధంగా బలోపేతం చేయబోతున్నారు? ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పటి నుంచి జనసేన పార్టీ కంప్లీట్గా నెక్స్ట్ ఏ ఎలక్షన్స్ ఉన్నా కానీ జనసేన పార్టీతో పాటు ఏవైతే మా భాగస్వాములు ఉంటారో మా కుటుంబం ఉంటుందో ప్రతి ఎలక్షన్స్లో ఇప్పటి నుంచి జనసేన పార్టీ కుటుంబం పోటీ చేయడం జరుగుతుంది. ఇదే మాదిరిగా ఎవరైతే బలంగా జనసేన పార్టీ తరఫు నుంచి నిల్చుంటారో వాళ్ళు జనసేన పార్టీ కార్యకర్తలు ఆల్రెడీ మాకు చాలామంది కార్యకర్తలే కానీ మహిళలే కానీ చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ తర్వాత పార్టీ నిర్మాణం అనేది ఆల్రెడీ పార్లమెంట్ కమిటీస్ అనేది వేయడం జరిగింది. దాని తర్వాత గ్రామ స్థాయి దాకా ఏ విధంగా అయితే పార్టీ నిర్మాణం చేసుకోవాలో సరైన వ్యక్తులతోనే వారు ఏ విధంగా అయితే పనిచేస్తారో సరైన వ్యక్తులతో పార్టీ నిర్మాణం అనేది చేపడతాము, పార్టీ జనాల్లోకి తీసుకెళ్తాం. సార్ మేనిఫెస్టో పరంగా చూసుకుంటే మేనిఫెస్టో మనకి ఇంకా ప్రకటించలేదు, కాకపోతే మీ మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఇక్కడ తెలంగాణకు సంబంధించి ప్రత్యేకించి మేనిఫెస్టో అనేది మేము జనసేన పార్టీ ప్రకటించలేదు, అది వాస్తవం. కానీ ఇక్కడ 2 మాటలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఏవైతే ఉందో ఎంపీకి సంబంధించిన ఓవరాల్గా మాది కూటమి ఏదైతే ఉందో ఇది దేశ స్థాయి ఎలక్షన్స్ కాబట్టి బీఎస్పీ పార్టీ ఏదైతే మేనిఫెస్టో పెట్టిందో ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిట్ట మేము ఏవైతే పాయింట్స్ పొందపరిచినామో మేనిఫెస్టోలో అందులో ఏవైతే ముఖ్యంగా కొన్ని పాయింట్స్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్సే ఉండొచ్చు, ఇతర వేరే అవన్నీ ఇక్కడికి వర్ధిస్తాయి. అంతేకాకుండా ప్రత్యేకించి యాజ్ ఏ ఎంపీగా నేను ఏవైతే ఉంటాయో ఎంపీగా చేయాల్సిన బాధ్యతలు దాన్ని తూచా తప్పకుండా చేస్తానని మీ ద్వారా ప్రజలకు హామీ ఇస్తున్నారు. సార్ చివరిగా మీ నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్పబోతున్నారు? ప్రత్యేకించి మల్కాజిరి ఓటర్ మహాశయులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున జనసేన పార్టీ తరఫు నుంచి నేను మీ బొంగునూరి మహేందర్ రెడ్డిని జనసేన పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నాను. గాజు గ్లాస్ గుర్తు. ఏంటంటే మీరు ఓటేసే ముందు ఏ పార్టీ ఏ నాయకుడు అని ఆలోచించకుండా ఎవరైతే మీకు రాబోయే 5 సంవత్సరాలు మీకున్న ప్రాబ్లమ్స్ను మీ మధ్యలో వండుకుంటూ మీకు అందుబాటులో వండుకుంటూ సాల్వ్ చేస్తారో, ఇది రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్స్ కావు, ఈ దేశానికి సంబంధించిన ఎలక్షన్స్ కాబట్టి మీరు సరైన మల్కాజిరి ఎంపీ క్యాండిడేట్ ఎన్నుకుంటారు అని చెప్పేసి ఓటేసే ముందు ఒక్కసారి ఇవన్నీ ఆలోచించి ఎవరైతే ముందు ఇవన్నీ వేరే పార్టీలకు ఛాన్స్ ఇచ్చారు, ఇప్పుడు నిల్చున్న వేరే వ్యక్తులకి ఛాన్స్ ఇచ్చారు, వారి పాలన చూశారు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, చేతులెత్తి మిమ్మల్ని అందరినీ ఓటర్ మహాశయులను కోరేది ఒకటే, ఇప్పుడు ఓటేసే ముందు ఒక 5 నిమిషాలు ఆలోచించి ఎవరైతే సరైన వ్యక్తియో అనుకొని ఆలోచించి ఓటేయమని మీ ద్వారా కోరుతున్నాను. రైట్, ఆల్ ది బెస్ట్ సార్, థ్యాంక్ యూ. సో మొత్తానికి ఏదైతే ఈ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అన్ని ప్రాంతాలు తిరగడం జరిగింది. అలాగే డిఫరెంట్ ప్లేసెస్ కాబట్టి ఇక్కడ ఉన్న ఓటర్లు అందరూ కూడా తప్పకుండా తనని గెలిపిస్తారని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు మహేందర్ రెడ్డి గారు. అలాగే గెలిచినా ఓడినా ఈ గెలుపు కావచ్చు ఓటమి కావచ్చు ఈ 2 సమస్య కాదు, ఏదైనా సరే ప్రజలకు అందుబాటులో ఉండడమే తమ జనసేన అని ఇచ్చిన పిలుపు మేరకు తప్పకుండా అందుబాటులో ఉంటామంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తూ అక్కడ సమస్యలను కూడా పూర్తి స్థాయిలో అవగాహన చేసుకునే ప్రయత్నం కూడా మహేందర్ రెడ్డి గారు చేస్తున్నారు. స్థానికుడు కావడంతో ఇంకాస్త బలం ఇక్కడ దొరికే అవకాశం అయితే ఉంటుంది. మొదటిసారి పోటీ చేస్తున్న జనసేనని గెలిపించాలంటూ కూడా ఆయన కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో ఆర్కే, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్ నుంచి.